T20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్కు ముచ్చెమటలు పట్టించి దాదాపుగా గెలుపు తీరాలకు చేరిన నేపాల్ చివర్లో చతికిలబడిపోయింది. 4 రన్స్తో మాత్రమే ఓడిపోయింది. కానీ నేపాల్ పోరాట పటిమ చాలామంది నేపాల్ జట్టును అభిమానంతో చూశారు, అభిమానులయ్యారు. భవిష్యత్తులో నేపాల్ ఆటను చూడడానికి కూడా వెనుకాడరు. ఎంతోమంది నేపాల్ జట్టు ప్లేయర్స్ కూడా అభిమానులను ప్రపంచవ్యాప్తంగా సంపాదించారు. నేను ఆ జట్టు గురించి మాట్లాడుతున్నాను, అదే నేపాల్ జట్టు. ఈ ప్రపంచ కప్లో మొదటి మ్యాచ్ను అద్భుతంగా స్టార్ట్ చేసి తర్వాత 3 మ్యాచ్ల లోపల మరి అంచనాలను తగ్గట్టుగా ఆడలేకపోయి మరి చతికిలబడిపోయినా, కానీ చివరి మ్యాచ్లో మాత్రం స్కాట్లాండ్ను అద్భుతంగా మ్యాచ్ను గెలిచారు. సో గర్వంగా నేపాల్కి తిరిగి వెళ్తున్నారు. కానీ దీంట్లో కొంతమంది ప్లేయర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. మీకు తెలుసు, సందీప్ లామిషానే మంచి లెగ్ స్పిన్నర్, అలాగే ఐరీ, ముద్దుగా నేపాల్లో టైగర్ అని పిలుచుకునే ఐరీ, అలాగే గ్యాప్లో మరి పరుగులను రాబట్టడం అతనికి ఒక విద్య. అతనికి చాలా మంచి షాట్స్ ఉన్నాయి. అలాగే నేపాల్లో అద్భుతమైన క్రికెటర్స్ ఉన్నారు. భవిష్యత్తులో నేపాల్ డెఫినెట్గా ఒక మంచి జట్టుగా ఎదుగుతుంది. ఎందుకంటే నేపాల్ జట్టు మొదటగా ఇంగ్లాండ్తో మనం ఆడిన మ్యాచ్ చూస్తే ఇంత చిన్న జట్టు అని మనం అనుకున్నాం. కానీ ఒక ఉద్దండులాగా ఆదిల్ రషీద్ అట్లాంటి బౌలర్ని ముచ్చెమటలు పట్టించారు. విధానం నలువైపులా మరి పరుగులు పెట్టించారు, చాలా పరుగులు పిండుకున్నారు, గెలుపు తీరాల దాకా చేరుకున్నారు. కానీ చివరిలో శామ్ కరన్ అద్భుతమైన బౌలింగ్తో మరి నేపాల్ నుండి మ్యాచ్ గుంజేసుకున్నాడు. కానీ ఎవరు కూడా ఊహించలేదు ఆ మ్యాచ్ నేపాల్ ఓడిపోతుందని. ఇంగ్లాండ్ కూడా అనుకోలేదు. అంత అద్భుతంగా పోరాటం చేశారు నేపాల్ వీరులు. ఎనీవేస్, మీరు ఈ టోర్నమెంట్లో అంటే గ్రూప్ సిలో చివరి పొజిషన్లో ఉన్నా కానీ మీరు మాత్రం చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. డెఫినెట్గా మీరు భవిష్యత్తులో మంచి విజయాలు అందుకుంటారు. భవిష్యత్తులో మీరు ప్రపంచ కప్ కూడా అందుకోవాలని ఒక క్రికెట్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. ఆల్ ద వెరీ బెస్ట్ టు నేపాల్ టీమ్ అండ్ రిమైనింగ్ ఆల్ టీమ్స్. దాదాపు ఆల్మోస్ట్ ఆల్గా ఏ గ్రూపులో తప్పితే మిగతా అన్ని గ్రూపుల్లో కూడా సూపర్ 8కి జట్లు ఏవైతే వెళ్తాయో అవన్నీ నిర్ణయింపబడ్డాయి. ముఖ్యంగా వెరీ బ్యాడ్ లక్, ఎందుకంటే వరల్డ్ కప్ లోపల ఆస్ట్రేలియా లేకపోవడం, ముఖ్యంగా సూపర్ 8లో అలాగే ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా ఉంటే దాని మజానే వేరుంటుంది. కానీ ఆస్ట్రేలియా ఈసారి మాత్రం మొదటి రౌండ్లోనే వెనుదిరిగిపోయింది. దీన్ని ఎవరు కూడా ఊహించలేదు. అలాగే మిగతా జట్ల అంటే చిన్న జట్ల పోరాట పటిమ కూడా అందరినీ ఆకట్టుకుంది. సో ఈ T20 వరల్డ్ కప్లో మంచి మ్యాచ్లు ఉంటాయి. బట్ మిగతా మ్యాచ్లు కూడా అందరు కూడా మంచి పోరాటాన్ని ప్రదర్శించి మంచి ఆటను అభిమానులకు పంచుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామ్ ప్రసాద్ టాక్ షో.